Hello students, welcome to video class. Last video lo manam discharge of contracts chusam. Discharge of contracts ante how a contract will come to a end. So oka contract ela end అయిపోతుంది, ఎలా క్లోజ్ అయిపోతుంది, ఎలా టర్మినేట్ అయిపోతుంది లేదా ఫినిష్ అయిపోతుంది, రకరకాల విధానాల్లో చూసాం మనం. ఎన్ని మోడ్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఉందో కూడా చూసాం. సో now the next topic is performance of contracts. Performance. So what is performance then and what is discharge? Discharge ante enti, performance ante enti. Discharge ante ela finish అయిపోవటం, performance ante ela జరగటం, ఎలా అవుతోంది, how it is happening. Performance. Okay, whenever you write a contract, we definitely expect it to get performed. Yes or no? So let us see what is that. Okay, so performance of a contract is one of the different methods of fulfilling the contract. Fulfilling the contract. The contract is said to be performed when two parties to a contract either perform or aim to perform their respective promises. సో మనకి ప్రతి కాంట్రాక్ట్లో డెఫినెట్గా ప్రామిస్ ఉంటుంది, దానికి రిలేటెడ్ కన్సిడరేషన్ ఉంటుంది, దానికి రిలేటెడ్ అగ్రిమెంట్ ఉంటుంది, సైన్డ్ అగ్రిమెంట్. సో అందులో అనుకున్న ఆబ్లిగేషన్స్, అందులో అనుకున్న ప్రామిసెస్ టూ పార్టీస్ చేయాలి అనుకున్నా లేదా చేద్దాం అనుకున్నా దే ఆర్ ట్రయింగ్ టు ఫుల్ఫిల్ ద కాంట్రాక్ట్ జరగడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్నే పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అంటారు. ఓకే, ఇక్కడ అదే ఇచ్చారు. ఓకే, దెన్ లెట్ us see the types of performance. ఎన్ని విధాలుగా మరి పర్ఫార్మెన్స్ జరుగుతుందో చూద్దాం. యాక్చువల్ పర్ఫార్మెన్స్ ఇక్కడ కూడా నేను చెప్పాను, యాక్చువల్ బ్రీచ్, యాంటిసిపేటరీ బ్రీచ్ అని. అంటే బ్రీచింగ్ అంటే వయలేషన్, నువ్వు చేస్తా అన్న పని చేయకపోవటం. ఇక్కడ పర్ఫార్మెన్స్ అంటే చేస్తా అన్న పని చేయటం. యాక్చువల్ పర్ఫార్మెన్స్ అంటే ఇఫ్ అన్ ఆఫరర్ ఆర్ ప్రామిసర్ హ్యాస్ మేడ్ అన్ ఆఫర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ టు ద ఆఫరీ ఆర్ ప్రామిసీ అండ్ ఇఫ్ ద ఆఫరీ యాక్సెప్ట్స్ ద ఆఫర్ దెన్ ఇట్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్. అంటే ఏ బీకి గూడ్స్ అమ్మాలి అనుకున్నాడు, ఏ గూడ్స్ పంపించాడు, బి యాక్సెప్ట్ చేశాడు, దానికి బిల్ కట్టాడు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ పర్ఫార్మ్డ్. బి దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ వచ్చింది కాబట్టి కాంట్రాక్ట్ అనేది పర్ఫామ్ అయిపోయింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్. ద నెక్స్ట్ టైప్ attempted performance అంటే టెండర్. అకార్డింగ్ టు సెక్షన్ 38, if an offerer makes an offer of performance to the offeree or promisee, ఈ సెంటెన్సెస్ ప్రతిదానికి ఇంతే ఉంటాయి రిపీటెడ్గా, బట్ మ్యాటర్ అనేది నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్లో ఉంటుంది. బట్ ఇఫ్ ద ఆఫరీ డస్ నాట్ యాక్సెప్ట్ ద ప్రామిస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్. సేమ్ ఇందాక చెప్పిన ఎగ్జాంపులే, ఏ గూడ్స్ అమ్మాలనుకుంటున్నాడు బీకి, కానీ గూడ్స్ తీసుకొచ్చాక బీ ఈజ్ రిజెక్టింగ్, నో నాకు ఈ గూడ్స్ వద్దు అని బీ ఈజ్ రిజెక్టింగ్. దెన్ కానీ ఏ మాత్రం అనుకున్న కాంట్రాక్ట్ విధంగా అనుకున్నట్టుగా గూడ్స్ని తీసుకొచ్చి బీకి ఇచ్చాడు. సో నేను అటెంప్ట్ అయితే చేశాను, నా బాధ్యత ఏంటో నేను నిర్వహించాను, నేను చేయాలనుకున్నది చేశాను, నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు, సో నా పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. సో అలాంటి టైప్ ఆఫ్ అటెంప్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ అటెంప్టెడ్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ఎ కాంట్రాక్ట్. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా అదే, ఇఫ్ ద ప్రామిసీ డస్ నాట్ యాక్సెప్ట్ ద డెలివర్డ్ గూడ్స్ దెన్ ఇట్ బికమ్స్ అన్ అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్. ఓకే, సో ఓన్లీ టూ టైప్స్, యాక్చువల్ పర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్స్ చేసాము లేదా అటెంప్ట్ అన్న చేసాము. ఈ టూ విధానాలుగా మనం రాసుకున్న కాంట్రాక్ట్ని మనం పర్ఫామ్ అయ్యేలాగా చూస్తున్నాం. ఓకే, దెన్ నెక్స్ట్
లీగల్ ఆబ్జెక్ట్స్ రిలేటెడ్ టు పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్. సో లీగల్ ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి ఒక కాంట్రాక్ట్ పర్ఫామ్ అవ్వటానికి? ఓకే, సో ఫస్ట్ ఎవరు ఉంటారు? ప్రామిసర్ హిమ్సెల్ఫ్ అంటే ఏంటి? ఇఫ్ పీ ప్రామిసెస్ క్యూ దట్ హీ విల్ డెవలప్ ఎ సాఫ్ట్వేర్ ఫర్ హిస్ కంపెనీ, దెన్ పీ మస్ట్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్ పర్సనలీ. సో పిఏ వెళ్ళి క్యూకి ప్రామిస్ చేశాడు, మన కంపెనీకి నేను సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేస్తాను నా జాబ్తో పాటు అని. సో అలాంటప్పుడు పీ ఈజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్. ఈ కాంట్రాక్ట్ ఎలా ఉంది? పీదే మేజర్ రోల్. ఇస్తే క్యూ తీసుకుంటాడు, లేకపోతే లేదు. పీ హిమ్సెల్ఫ్ ఓన్లీ ప్రామిస్డ్ కాబట్టి పీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు మేక్ ద కాంట్రాక్ట్ గెట్ పర్ఫార్మ్డ్. ఓకే, సో ప్రామిసర్ హిమ్సెల్ఫ్ అంటే అది. దెన్ ప్రామిసర్స్ ఏజెంట్ అంటే ఏంటంట? పీ ప్రామిసెస్ క్యూ ద డెలివరీ ఆఫ్ గూడ్స్. దిస్ పర్ఫార్మెన్స్ కెన్ బి ఫుల్ఫిల్డ్ బై పీ ఎయిదర్ బై పర్సనల్లీ డెలివరింగ్ ద గూడ్స్ ఆర్ బై ఆస్కింగ్ హిజ్ ఏజెంట్ టు డెలివర్ ద గూడ్స్. ఓకే, సో నీకు నీ కస్టమర్కి ఒక కాంట్రాక్ట్ ఉంది. సో నీ కస్టమర్కి గూడ్స్ నువ్వు పంపించాలి, కానీ నీ కస్టమర్కి గూడ్స్ నువ్వైనా పంపించవచ్చు, లేదా నీ దగ్గర వర్కర్తో అయినా పంపించవచ్చు, నీ ఏజెంట్తో. సో అలాంటి పర్ఫార్మెన్స్ కనుక నువ్వు చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రామిసర్స్ ఏజెంట్. పర్ఫార్మెన్స్ బై ప్రామిసర్స్ ఏజెంట్. ఓకే, దెన్ నెక్స్ట్ లీగల్ రీప్రజెంటేటివ్స్ అంటే, ఫర్ సపోజ్ if a husband promises his wife to take her out for a movie on some particular day, but suppose if he dies before that particular day, then this legal representative cannot fulfill the contract. Okay, ante ikkada a personal cause of action comes to an end with the death of the concerned person. When a concerned person in the contract, oka party in a contract got expired, చనిపోయినప్పుడు ఆటోమేటికల్లీ ది కాంట్రాక్ట్ విల్ కమ్ టు అన్ ఎండ్. ఓకే, ఇన్ దాట్ వే ఇట్ ఈస్ గెటింగ్ పర్ఫార్మ్డ్. ఓకే, డిశ్చార్జల్ అయిపోతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇఫ్ పీ ప్రామిసెస్ టు డెలివర్ గూడ్స్ టు క్యూ ఆన్ ఎ సర్టెన్ స్పెసిఫిక్ డే, బట్ ఇఫ్ పీ డైస్ జస్ట్ బిఫోర్ వన్ డే, దెన్ హిజ్ లీగల్ రిప్రజెంటేటివ్ కెన్ డెలివర్ గూడ్స్ టు క్యూ. ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో లీగల్ రిప్రజెంటేటివ్ గూడ్స్ని ఇవ్వచ్చు, కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇట్ కెనాట్ హ్యాపెన్. ఓకే, పర్సనల్ సిచ్యువేషన్స్లో అలా జరగకపోవచ్చు, కానీ ఇన్ అదర్ బిజినెస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో లీగల్ రిప్రజెంటేటివ్ కెన్ మేక్ దట్ హ్యాపెన్. ఓకే, సో నేను లేని సిచ్యువేషన్లో నా బిజినెస్ ఎవరు టేకప్ చేస్తారు అని మొదలే అనుకున్నప్పుడు వాళ్ళు టేకప్ చేస్తారు. పర్ఫార్మెన్స్ బై లీగల్ రిప్రజెంటేటివ్స్. ఓకే, దెన్ నెక్స్ట్ టైప్ థర్డ్ పార్టీ. పర్ఫార్మెన్స్ బై అ థర్డ్ పార్టీ ఆర్ థర్డ్ పర్సన్. According to section 41, if a promisee accepts performance of the promise from a third person, he cannot afterwards enforce it against the promiser. That is, a contract can be carried out by the third party if the promisee accepts the agreement. You are into a business. నీ దగ్గర ఒక 10 members ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక ఫస్ట్ 3 months ఆ 10 members నువ్వే శాలరీ ఇచ్చావు, బట్ సడన్గా ఆ శాలరీ ప్రాసెసింగ్ అంతా నువ్వు చేయలేకపోతున్నావు. సో యూ విల్ గివ్ దట్ ప్రాసెస్ యూ విల్ అవుట్సోర్స్ ఇట్ టు అ కన్సల్టెంట్. సో ఆ కన్సల్టెంట్ నీ శాలరీ ప్రాసెస్, నీ లీవ్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు నీకు శాలరీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో అది నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఆ సిచ్యువేషన్ని, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్ఫార్మెన్స్ బై థర్డ్ పార్టీ ఆర్ థర్డ్ పర్సన్. నేను చెప్పిన సిచ్యువేషన్లో కన్సల్టెంట్ ఈజ్ ద థర్డ్ పర్సన్. యాక్చువల్గా కంపెనీ ఇవ్వాలి శాలరీస్ నీకు, ఆ కాంట్రాక్ట్ నీకు కంపెనీకి మధ్యలో, బట్ సడన్గా కన్సల్టెంట్ ఎంటర్ అవుతాడు ఆ సిచ్యువేషన్లోకి. ఓకే, దెన్ నెక్స్ట్ బై జాయింట్ ప్రామిసర్స్.
పర్ఫార్మెన్స్ బై జాయింట్ ప్రామిసర్స్ అంటే ఏంటంట PQR టుగెదర్ ఎంటర్డ్ ఇంటూ అ కాంట్రాక్ట్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ అ హౌస్ విత్ ఇన్ అ స్పెసిఫిక్ టైమ్ విత్ ఎస్ అనే క్యాండిడేట్కి PQR ముగ్గురు కలిసి ఒక ఇల్లు ఓ పలానా టైం పీరియడ్లో లోపల కట్టిస్తానని ప్రామిస్ చేశారు. ఇది వీళ్ళ కాంట్రాక్ట్. కానీ సడన్గా ఆర్ ఎక్స్పైర్ అయ్యారు, అంటే ఆర్ అనే క్యాండిడేట్ చనిపోయాడు ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కాంట్రాక్ట్. దెన్ హిజ్ రీప్రజెంటేటివ్ అలాంగ్ విత్ PQ. సో ఆర్ కంటూ ఒక లీగల్ రీప్రజెంటేటివ్ ఉంటాడు. సో ఆర్ రీప్రజెంటేటివ్, దెన్ Q, దెన్ P, ఈ ముగ్గురు కలిసి ఆ హౌస్ ఫినిష్ చేసి డెఫినెట్గా ఎస్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఓకే, ఈ విధంగా ఈ కాంట్రాక్ట్ అనేది పర్ఫార్మ్ అయిపోతుంది బై జాయింట్ ప్రామిసర్స్ బై యువర్ రీప్రజెంటేటివ్స్. ఒకవేళ ముగ్గురు చనిపోయారు, ముగ్గురు రీప్రజెంటేటివ్స్ కలిసి ప్రామిస్ చేసిన ప్రాజెక్ట్ ఫినిష్ చేసి ఎస్కి సబ్మిట్ చేయాలి. ఓకే, సో అలా. సో ఇన్ని విధాలుగా మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇన్ అ లీగల్ ఆబ్జెక్టివ్ ఇన్ పర్ఫార్మెన్స్. ఓకే, దెన్ నెక్స్ట్, వాట్ ఆర్ రెసిప్రోకల్ ప్రామిసెస్? సో రెసిప్రోకల్ ప్రామిసెస్ అంటే ఏంటి? ప్రామిసెస్ విచ్ ఫార్మ్ ద కన్సిడరేషన్ ఆర్ పార్ట్ ఆఫ్ ద కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్. అంటే మ్యూచువల్గా A to B ఒక ప్రామిస్ వచ్చింది, దెన్ డెఫినెట్లీ B to A ఇంకొక ప్రామిస్ వస్తుంది. రెసిప్రోకల్ అంటే మ్యాథమెటికల్గా అదే కదా మీనింగ్. యూ గెటింగ్ సంథింగ్ అండ్ ఇన్ బ్యాక్ యూ గివింగ్ సంథింగ్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. A promises to do or not to do something in the consideration of B's promise to do or not to do something. సో మనం లా మాట్లాడుకున్నప్పుడు, స్పెషల్గా కాంట్రాక్ట్స్ మాట్లాడుకున్నప్పుడు, డిస్కస్ చేసుకున్నప్పుడు ఏదైనా సరే చేద్దామనుకుంటున్నామా చేయొద్దనుకుంటున్నామా. సో ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ గురించి మనం టేకప్ చేసి మాట్లాడలేము. సో ఇట్ కెన్ బీ అ డూ ఆర్ ఇట్ కెన్ బీ అ డోంట్. సో బోత్ ఆ టూ సిచ్యువేషన్స్కి లా చెప్తారు. సో సేమ్ వే హియర్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు, ఫస్ట్ మ్యూచువల్ అండ్ ఇండిపెండెంట్ రెసిప్రోకల్ ప్రామిస్ అంట. మ్యూచువల్ అండ్ ఇండిపెండెంట్ అంటే ఒక ప్రామిస్కి ఇంకో ప్రామిస్కి లింక్ ఉండదు, ఎవరి ప్రామిస్లు వాళ్ళవే. ఎగ్జాంపుల్ ఏంటి? ఇన్ ఎ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ B agrees to pay the price of the goods on 10th రోజు గూడ్స్కి B డబ్బులు కడతానని ప్రామిస్ చేశాడు. S promises to supply the goods on 20th. అంటే ఈ 10th-కి 20th-కి సంబంధం లేదు. 10th రోజు నువ్వు డబ్బులు కట్టు, నాకు కుదిరిన 20th రోజు నేను గూడ్స్ పంపిస్తాను. దే బోత్ ఆర్ ఇండిపెండెంట్ ప్రామిసెస్. ఒకదానికి ఇంకో దానికి సంబంధం లేదు, కానీ మ్యూచువల్ బెనిఫిట్ అయితే ఉంది. డబ్బులు కడుతున్నావు, దానికి గూడ్స్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి. ఓకే, సో వన్ కైండ్ ఆఫ్ రెసిప్రోకల్ ప్రామిసెస్. దెన్ సెకండ్ టైప్ కండిషనల్ అండ్ డిపెండెంట్. ఇవి ఇండిపెండెంట్, ఇది డిపెండెంట్. అంటే ఒక ప్రామిస్కి ఇంకొక ప్రామిస్కి లింక్ ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ కండిషన్డ్. అంటే ఈ పలానా పని జరిగితేనే నా నెక్స్ట్ ప్రామిస్ జరుగుతుంది అనే కండిషన్ బేసిస్లో ఉంటుంది. ఓకే, లెట్ us see the example. A promises to remove certain debris lying in front of B's house. So, provided B supplies him with the cart. సో నీ ఇంటి ముందు చెత్త నేను తీసేయాలంటే నాకు నువ్వు కార్ట్ తెచ్చివ్వు. ద ప్రామిసెస్ ఇన్ దిస్ కేస్ ఆర్ కండిషనల్. నువ్వు కార్ట్ ఇస్తేనే నేను ఆ చెత్త రిమూవ్ చేస్తాను. సో ఇట్ ఈస్ కండిషనల్ అండ్ ఇట్ ఈస్ డిపెండెంట్. కార్ట్ తెచ్చిస్తేనే చెత్త రిమూవ్ అవుతుంది. ఓకే, ఇఫ్ బీ ఫెయిల్స్ టు ప్రొవైడ్ హిమ్ విత్ ద కార్ట్, దెన్ ఆబ్వియస్లీ డర్ట్ చెత్త అనేది రిమూవ్ చేస్తాననే ప్రామిస్ కూడా సాటిస్ఫై కాదు. ఇది జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, బట్ రియల్ టైంలో ఇమాజిన్ ఆఫ్ డిఫరెంట్ కాంట్రాక్ట్స్. సో కండిషనల్ కాంట్రాక్ట్స్, సో పలానా ఇది జరిగితేనే నెక్స్ట్ స్టెప్ జరుగుతుంది. ఓకే, అవి కండిషన్ అండ్ డిపెండెంట్ కాంట్రాక్ట్స్. దెన్ నెక్స్ట్
మ్యూచువల్ అండ్ కాన్కరెంట్ కాంట్రాక్ట్స్. మ్యూచువల్గా ఉంటాయి, కాన్కరెంట్గా అంటే ఒక దాని ఎంబటే ఇంకొకటి జరుగుతుంది. where the promises of both the parties are to be performed simultaneously. Simultaneously అంటే ఇది జరుగుతున్నప్పుడు ఎట్ ఏ టైం ఇది కూడా జరగాలి. The example of such promises may be sale of goods for cash. డబ్బులు ఇస్తున్నావు, గూడ్స్ తీసుకుంటున్నావు. సో ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మ్యూచువల్ అండ్ కాన్కరెంట్ అంటే ఎట్ ఏ టైం 2 ప్రామిసెస్ ఆర్ బీయింగ్ సాటిస్ఫైడ్. ఓకే, అది మ్యూచువల్ టైప్ అండ్ కాన్కరెంట్ టైప్ ఆఫ్ రెసిప్రోకల్ ప్రామిస్. రెసిప్రోకల్ అంటేనే సంథింగ్ టూ వే అన్నమాట. ఓకే, దెన్ నెక్స్ట్ రూల్స్ రిగార్డింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ రెసిప్రోకల్ ప్రామిసెస్. మరి రెసిప్రోకల్ ప్రామిసెస్ని ఎలా పర్ఫామ్ చేయాలి? ఫస్ట్ వన్, సైమల్టేనియస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రెసిప్రోకల్ ప్రామిసెస్. When a contract consists of reciprocal promises to be simultaneously performed, the promiser need not perform his promise unless the promisee is ready and willing to perform his reciprocal promise. So ఎదుటి పర్సన్ 2 parties willingness ఉండాలి. ఒక పని చేస్తే ఇంకో పని కూడా చేసి పెట్టడానికి యాక్సెప్ట్ చేసినప్పుడే ఆ ప్రామిసెస్ సాటిస్ఫై అవుతాయి. అదొక కండిషన్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. A and B contract that A shall deliver certain goods to B to be paid for by B on delivery. A need not deliver the goods unless B is ready to pay. డబ్బులు ఇవ్వండి, నేను గూడ్సే ఇవ్వను అసలు. సో ఆ రెసిప్రోకల్ థింగ్ అనేది ఇక్కడ ఉండాలి. దెన్ నెక్స్ట్, ఆర్డర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రెసిప్రోకల్ ప్రామిసెస్. సో ఆర్డర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, A and B contract that A shall build a house for B at a fixed price. A's promise to build the house must be performed first before to B's promise to pay for it. అంతే కదా, ప్రోడక్ట్ వచ్చాకే డబ్బులు వెళ్తాయి. సో ఆర్డర్ అనేది ఉంటుంది. ఏది ఫస్ట్ అవ్వాలి ప్రామిస్, ఏది సెకండ్ అవ్వాలి. ఓకే, ద నెక్స్ట్, ఎఫెక్ట్ ఆఫ్ వన్ పార్టీ ప్రివెంటింగ్ అనదర్ పార్టీ ఫ్రమ్ పర్ఫార్మింగ్ ద ప్రామిస్. ఓకే, ఒక పార్టీ ప్రివెంటింగ్ ద అదర్ పార్టీ టు స్టాప్ ఫ్రమ్ పర్ఫార్మింగ్. ఎగ్జాంపుల్ ఏముంది? A and B contract that B shall execute certain work for A for ₹1000. ఓకే, B అనే క్యాండిడేట్ ఏకి ఒక పని చేసి పెట్టాలి ₹1000. B ఈజ్ రెడీ అండ్ విల్లింగ్ టు ఎగ్జిక్యూట్ ద వర్క్. కానీ ఏ ప్రివెంట్స్ హిమ్ ఫ్రమ్ డూయింగ్ సో. కానీ ఏ ఇప్పుడు నాకు అవసరం లేదు నీ పని అని అంటోంది. ద కాంట్రాక్ట్ ఈజ్ వాయిడబుల్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ బి. అంతే కదా. అండ్ ఇఫ్ హీ ఎలెక్ట్స్ టు rescind it, he is entitled to recover from A the compensation for any loss. ఓకే, సో నువ్వు జాబ్ ఇస్తాను ఫైనల్గా జాబ్ ఇవ్వట్లేదు అని చెప్తే ఆ టైం పీరియడ్, ఆ 6 months టైం పీరియడ్ నీ కంపెనీ కోసం వెయిట్ చేసిన పర్సన్కి లాసే కదా. సో ఇలాంటి ఎగ్జాంపుల్లో యూ కెన్ క్లెయిమ్ ఫర్ ఎనీ లాస్. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్లో we call it as effect of one party preventing another from performing a promise. నువ్వు రెడీగా ఉన్నా ఎదుటి పార్టీకి నీ సర్వీసెస్ వద్దు, నీ ప్రోడక్ట్స్ వద్దు, దెన్ it will get discharged in this way and becomes void. Then next, effect of default as to promise to be performed first. Default promise to be performed first anta, like A hires B ship to take in and convey from Kolkata to Mauritius a cargo to be provided by A. సో బీకి ఒక షిప్ ఉంది. ఆ షిప్ని ఏ రెంట్కి తీసుకొని ఏ దగ్గర ఉన్న కొంచెం సరుకుని ఈ కోల్కతా నుంచి మారిషస్ పంపించాలి. రిసీవింగ్ అ సర్టెన్ ఫ్రైట్ ఫర్ ఇట్స్ కన్వేయన్స్, అంటే అదే లగేజ్. బట్ ఏ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ కార్గో ఫర్ ద షిప్. నువ్వు బుక్ చేసుకున్నావు, బీకి ఇంకొక పార్టీ బుక్ చేసుకోకుండా అతని షిప్ని బుక్ చేసేసుకున్నావు,
కానీ నువ్వు కార్గో పంపించట్లేదు, అంటే స్టాక్ పంపించట్లేదు. ఏ గూడ్స్ అయితే నువ్వు ఈ లొకేషన్ టు ఈ లొకేషన్ పంపించాలనుకున్నావు పంపించట్లేదు. ఏ కెనాట్ క్లెయిమ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ బీస్ ప్రామిస్. సో ఏ అసలు అడగలేదు కార్గోని పంపించట్లేదు ఏంటి అని, ఎందుకంటే అసలు కార్గోనే ఇవ్వలేదు. అండ్ మస్ట్ మేక్ కాంపెన్సేషన్ టు బీ ఫర్ ద లాస్. ఆబ్వియస్లీ నువ్వు ఒక 1 month బుక్ చేసుకుంటే ఆ 1 month బీకి లాసే కదా. సో దానికి కూడా నువ్వు పే చేయాలి, పే చేయాలి. ఓకే, ఎఫెక్ట్ ఆఫ్ డిఫాల్ట్ యాజ్ ద ప్రామిస్ టు బి పర్ఫార్మ్డ్ ఫస్ట్. ఓకే, సో ఇలాంటి రూల్స్ అన్నీ మనం ఫాలో అవ్వాలి టు పర్ఫార్మ్ అ కాంట్రాక్ట్. ఓకే, దెన్ టు డూ థింగ్స్ లీగల్ అండ్ ఆల్సో అదర్ థింగ్స్ ఇల్లీగల్ థింగ్స్ని చేయనీయకూడదు అండ్ లీగల్ థింగ్స్ చేయాలి. సో ఇవన్నీ రూల్స్ ఫాలో అయ్యే మనం కాంట్రాక్ట్ అనేది పర్ఫామ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఓకే, సో డిశ్చార్జ్ చూసాం, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ చూసాం, దెన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ చూసాం. ఇప్పుడు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చూద్దాం. బ్రీచ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, బ్రేకింగ్ సంథింగ్, నాట్ డూయింగ్ సంథింగ్, టర్మినేటింగ్ సంథింగ్. ఓకే, సో ఇక్కడ అదే ఇచ్చారు మీనింగ్. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ మీన్స్ బ్రేకింగ్ ఆఫ్ ద ఆబ్లిగేషన్ విచ్ ఎ కాంట్రాక్ట్ ఇంపోజెస్. సో ఈ పలానా పని చేసి పెడతాను అని కాంట్రాక్ట్ రాసుకున్నావు ఫర్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ, కానీ నువ్వు అసలు ఆ కాంట్రాక్టే చేయట్లేదు, ఆ పనే చేయట్లేదు, దెన్ ఇట్ మీన్స్ దట్ యు ఆర్ డూయింగ్ అ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, యు ఆర్ వయలేటింగ్ ద contract or obligation. It occurs when a party to the contract without lawful excuse does not fulfill his contract. Lawful excuse lekunda ante according to law okay ఈ సిచ్యువేషన్ వల్ల చేయలేకపోతున్నాడు అని నమ్మి మనకి ఎక్స్క్యూజ్ ఇవ్వలేని సిచ్యువేషన్లో నువ్వు అసలు ఆ పని చేయకపోతే దట్ ఈస్ కాల్డ్ as breach of contract. టైప్స్ ఇందాకే మనం చూసాము, బట్ మళ్ళీ జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను. యాక్చువల్ బ్రీచ్ అండ్ యాంటిసిపేటరీ బ్రీచ్. యాక్చువల్ బ్రీచ్ అంటే ఏంటి? నువ్వు వెళ్ళి డైరెక్ట్గా నేను ఈ పని చేయలేకపోతున్నా అని చెప్పటం. ఓకే, డైరెక్ట్గా నేను అసలు ఈ కాంట్రాక్ట్ చేయలేను అని చెప్పటం. దెన్ యాంటిసిపేటరీ బ్రీచ్ అంటే నువ్వు చెప్పకపోయినా నీ ఇంటెన్షన్ నీ పనుల ద్వారా వాళ్ళకి తెలియచేయటం. అంటే నువ్వు ఒక కాంట్రాక్ట్ ఒప్పుకున్నాక ఆ పార్టీ వాళ్ళు కాల్ చేస్తుంటే అసలు వాళ్ళు కాలే లిఫ్ట్ చేయట్లేదు అంటే యూర్ షోయింగ్ యువర్ ఇంటెన్షన్ దేర్, ఏమని వాళ్ళతో నీకు వర్క్ చేయడం ఇష్టం లేదని. సో అలాంటివి యాంటిసిపేటరీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. సో లెట్ us see the remedies for breach. మరి బ్రీచ్ అనేది డెఫినెట్గా మనం కాంట్రాక్ట్స్ అనుకున్నప్పుడు జరుగుతుంది. మరి వాటికి రెమెడీస్ ఏంటి, రెమెడీస్ ఎలా ఉంటాయి? ఓకే, అంటే అవి జరగకుండా చూసుకోవడానికి మనం చేయదగిన పనులనే రెమెడీస్ అంటారు. ఓకే, రెమెడీ ఈజ్ అ రైట్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు నాట్ హ్యాపెన్. ఓకే, సో ఇవి అగైన్ 5 types ఉన్నాయి. సూట్ ఫర్ రెసిషన్ అంటే క్యాన్సిలేషన్కి లా నుంచి వచ్చే ఒక రైట్, క్యాన్సిల్ చేయడానికి లేదా ఒక పని ఖచ్చితంగా చేయించడానికి వచ్చే రైట్, లేదా మధ్యలోనే ఎక్కడుంటే ఆ పాయింట్లో ఆపేసే రైట్, ఇంజంక్షన్. దెన్ క్వాంటమ్ మెరిట్, దెన్ సూట్ ఫర్ డ్యామేజెస్. సో లెట్ us see in detail what are they. Yeah, suit for rescission. Rescission ante cancelling. So when something is happening not according to the contract, okay, then under suit for rescission you can immediately cancel the contract. నువ్వు ఏదో ఒప్పుకున్నావు, బట్ సంథింగ్ ఇల్లీగల్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దట్ బిజినెస్, ఇల్లీగల్ టాస్క్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దట్ బిజినెస్, then you can immediately file a suit for rescission. అంటే immediately you are cancelling the contract so that breach of contract అనేది అసలు జరగదు. ఓకే,
దెన్ నెక్స్ట్ సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అంటే నీ అదర్ పార్టీకి ఎవరైతే నీకు బ్రీచ్ చేస్తున్నారో, నీ వర్క్ చేయనంటున్నారో, నీ కాంట్రాక్ట్ చేయనంటున్నారో, అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు ఇది ఫైల్ చేసావనుకో, సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ లా, దెన్ డెఫినెట్గా అతను ప్రామిస్ చేసింది అతను పర్ఫార్మ్ చేయాల్సిందే. కానీ ఇవి ఎలాంటి సిచ్యువేషన్స్కి నాట్ అప్లికేబుల్ అంట? లైక్ సింగింగ్, అంటే పర్సనల్ స్కిల్స్ లైక్ సింగింగ్, డాన్సింగ్, లేదా పర్సనల్ కన్సిడరేషన్స్ లైక్ మ్యారేజ్ అగ్రిమెంట్స్, అలాంటి వాటికి మనం ఫోర్స్ చేయలేం. ఓకే, కానీ ఒక కన్స్ట్రక్షన్ సైట్ ఉంది, మొత్తం మనీ అంతా తీసుకున్నారు, మనీ అంతా తీసుకున్నాక కట్టనంటే ఎట్లా? అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు సూట్ ఫర్ పర్ఫార్మెన్స్, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఫైల్ చేస్తే నీకు అతను ఆ డీలర్ కంపల్సరీ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాల్సిందే. ఓకే, దెన్ నెక్స్ట్ సూట్ ఫర్ ఇంజంక్షన్. ఇంజంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ప్రొహిబిషన్. అంటే ఎక్కడుంటే అక్కడ ఇంకేది నెక్స్ట్ ఏ స్టెప్ చేయకుండా ఆపేయటమే. ఫర్ ఎగ్జాంపుల్ 2 brothers ఉన్నారు. సో పేరెంట్స్ ప్రాపర్టీ జస్ట్ మాటల్లోనే ఉంది. ఒక బ్రదర్కి ఇస్తా అన్నారు, ఇంకో బ్రదర్కి నీకు ఆల్రెడీ ఇచ్చాను కదా ఇవ్వను అని చెప్పారు. సో ఇస్తాను అన్నారు కదా అని ఆ మాట ప్రకారంగా ఇఫ్ దిస్ బ్రదర్ స్టార్ట్స్ కన్స్ట్రక్టింగ్ అ హౌస్ ఇన్ దట్ ల్యాండ్, ఆ ప్రాపర్టీలో హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే దెన్ దిస్ పర్సన్ హ్యాస్ ఆల్ ద రైట్స్ టు సూ ఫర్ ఇంజంక్షన్. అంటే నీ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టింది ఎక్కడిదక్కడ ఆపేసి ఇమ్మీడియట్గా. ఎందుకు అంటే నీకంటూ నీ దగ్గర అంటూ ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఏం లేదు ఈ పలానా ల్యాండ్ నీకు సొంతమని. హౌ విల్ యూ కన్స్ట్రక్ట్ అ హౌస్ ఇన్ దట్ ల్యాండ్? ఓకే, ఒక క్వశ్చన్ మార్క్. సో ఇమ్మీడియట్గా కోర్ట్ దగ్గర ఇది ఫైల్ చేయిస్తే ఆ కన్స్ట్రక్షన్ అనేది ఆ మూమెంట్ ఆపేయాల్సిందే. అదర్వైజ్ యూ విల్ బీ హ్యాండిల్డ్ లీగల్లీ, అరెస్ట్ కూడా చేయొచ్చు. సో కోర్ట్ చెప్పిందా ఇమ్మీడియట్గా ఆపేసేయాలి. అలాంటివి కాల్డ్ యాజ్ సూట్ ఫర్ ఇంజంక్షన్స్. దెన్ నెక్స్ట్ సూట్ ఫర్ క్వాంటమ్ మెరిట్, అంటే యాజ్ మచ్ యాజ్ ఎర్న్డ్. ఏకి బీకి మధ్యలో ఒక కాంట్రాక్ట్ ఉంది. ఓకే, సో 6 months కాంట్రాక్ట్ ఉంది, కానీ 2 monthsే వర్క్ చేశాడు, 2 monthsే కాంట్రాక్ట్ నిలబెట్టాడు. సో ఈ 2 monthsకి నువ్వు పే చేసేయాలి. దెన్ నెక్స్ట్ మిగిలిన 4 monthsని నువ్వు మాఫీ చేసేయచ్చు, వెయిట్ చేసేయచ్చు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్లో సూట్ ఫర్ క్వాంటమ్ అంటే ఎంత చేస్తే అంత మట్టుకే కాంట్రాక్ట్ వ్యాలిడ్. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్. దెన్ సూట్ ఫర్ డ్యామేజెస్. ఎందుకంటే 2 months నువ్వు సర్వీస్ చేశాక నువ్వు 6 months కాంట్రాక్ట్ నాకు చేయలేదు కదా, నీకు 2 months శాలరీ ఇవ్వనని పార్టీ ఏ అందనుకో, యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు క్లెయిమ్ ఫర్ దోస్ జస్ట్ 2 months వాట్ యూ వర్క్డ్ ఫర్ హిమ్. అలాంటి రైట్ నీకు ఇక్కడ వస్తుంది. దెన్ నెక్స్ట్ సూట్ ఫర్ డ్యామేజెస్. సూట్ ఫర్ డ్యామేజెస్ అంటే అసలు ఫస్ట్ టైప్స్ ఆఫ్ డ్యామేజెస్ ఏమున్నాయో చూద్దాం. ఆర్డినరీ డ్యామేజ్, స్పెషల్ డ్యామేజ్. ఓకే, దెన్ విండిక్టివ్ డ్యామేజ్ ఆర్ ఎగ్జెంప్లరీ డ్యామేజ్, నామినల్ డ్యామేజ్, రిమోట్ డ్యామేజ్. ఓకే, ఫస్ట్ ఆర్డినరీ డ్యామేజ్ అంటే ఏంటి? వెన్ వన్ పార్టీ సఫర్స్ అ లాస్ డ్యూ టు ద బ్రీచ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ బై ద అదర్ పార్టీ, హీ కెన్ ఫైల్ అ సూట్ ఫర్ ద డ్యామేజ్. సో ఒక పార్టీ వల్ల ఇంకో పార్టీకి లాస్ వచ్చింది, ఈ పార్టీ ప్రామిస్ చేసిన విధంగా కాంట్రాక్ట్ పర్ఫామ్ చేయకపోతే, అప్పుడు ఈ పార్టీకి ఆల్ రైట్స్ ఉంటాయి టు ఫైల్ అ కేస్ టు క్లెయిమ్ ఫర్ ద డ్యామేజెస్. ఇది ఆర్డినరీ డ్యామేజ్. స్పెషల్ డ్యామేజ్ అంటే ఏంటంట? కాంట్రాక్ట్ రాసుకున్నప్పుడే కాంట్రాక్ట్లో డ్యామేజ్ జరగబోతోంది, డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అని మెన్షన్ చేస్తారు వైల్ రైటింగ్ ద కాంట్రాక్ట్ ఇట్ సెల్ఫ్. క్లెయిమింగ్ అగ్రీడ్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ ఆన్ ద బ్రీచ్ ఆఫ్ ద కాంట్రాక్ట్. ఓకే, సో
మొదలే కాంట్రాక్ట్లో రాసుకుంటారు, ఒకవేళ కనుక నువ్వు ఈ కాంట్రాక్ట్ బ్రేక్ చేస్తే నాకు ఇంత అమౌంట్ పే చేయాల్సిందే అని రాసుకుంటే దెన్ డెఫినెట్లీ యూ కెన్ క్లెయిమ్. కానీ స్పెషల్ డ్యామేజ్ అండర్లో కేసు ఫైల్ చేయాలంటే నీకు డెఫినెట్గా నీకు ఆ అగ్రిమెంట్లో ఉండాలి, అది మెన్షన్ చేయాలి, బ్రీచ్ అయితే ఇంత పే చేయాలని, లేకపోతే ఇక్కడ క్లెయిమ్ చేయలేము. కానీ ఇక్కడ ఆ బెనిఫిట్ ఉంటుంది, అగ్రిమెంట్లో రాసుకోకున్నా డ్యామేజ్ ఉందా యూ కెన్ క్లెయిమ్ ఫర్ మనీ. ఓకే, అందుకే దీనికన్నా ఇది సుపీరియర్, ఇది చాలా బెనిఫిటబుల్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్. ఓకే, ఇక్కడ మెన్షన్ చేసుకుంటేనే, లేకపోతే అంతే, ఇంకా యూ కాంట్ క్లెయిమ్. దెన్ విండిక్టివ్ డ్యామేజ్ ఆర్ ఎగ్జాంపులరీ డ్యామేజ్ అంటే లైక్ సి బ్రీచ్ ఆఫ్ మ్యారేజ్ అగ్రిమెంట్, పెళ్ళి జరిగింది, తర్వాత కలిసి ఉండాలని లేదు, డివోర్స్కి అప్లై చేసే ప్రతి కేస్ ఇందులోకే వస్తుంది మనకి, విండిక్టివ్ డ్యామేజ్ ఆర్ ఎగ్జాంపులరీ డ్యామేజ్. సో ప్రామిస్ చేసింది జరగట్లేదు, సో పే మీ ఫర్ మై లాస్. ఓకే, when the reputation or the goodwill of a person or his family or business is damaged due to breach of contract. సో ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుందా లేదా? ఇంకొక సిచ్యువేషన్, డిజానర్ ఆఫ్ ఎ చెక్ బై ద బ్యాంకర్ ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ ద సఫిషియంట్ బ్యాలెన్స్. బ్యాంక్లో అంత బ్యాలెన్స్ ఉంది, చెక్ రాసిస్తే కూడా బౌన్స్ అయ్యింది, డిజానర్ ఆఫ్ చెక్ జరిగింది, నీకు రెప్యుటేషన్ పోయింది, నీ గుడ్ విల్ పోయింది. సో అలాంటి కేసెస్లో యూ విల్ గెట్ అ రైట్ టు ఫైల్ దిస్ డ్యామేజ్, విండిక్టివ్ డ్యామేజ్. ఓకే, దెన్ నెక్స్ట్ నామినల్ డ్యామేజ్ అంటే సమ్టైమ్స్ వన్ పార్టీ క్లెయిమ్స్ డ్యామేజెస్ ఇన్ అ కోర్ట్ ఆఫ్ లా ఆన్ ద బ్రీచ్ ఆఫ్ ద అగ్రిమెంట్ కాస్డ్ బై ద అదర్ పార్టీ ఈవెన్ దో హీ సఫర్డ్ నో లాస్. అంటే లాస్ ఏమీ లేకున్నా కూడా సింపుల్గా బ్రీచ్ చేశారు, కాంట్రాక్ట్ బ్రేక్ చేశారు, సో ఐ విల్ ఫైల్ అ సూట్ ఫర్ డ్యామేజ్. అంటే నామినల్, అందుకే దాని నేమ్లోనే ఉంది నామినల్ అని, అది చేసి లాస్ లేకున్నా చేయటం అన్నమాట. రిమోట్ డ్యామేజ్ అంటే ఏంటి? అసలు డ్యామేజ్ నీకు జరగలేదు, ఇంకెవరికో జరిగింది, కానీ ఇండైరెక్ట్గా నీకు డ్యామేజ్ జరిగింది, డైరెక్ట్ డ్యామేజ్ ఏం లేదు. ఇండైరెక్ట్ డ్యామేజ్ జరిగినా నువ్వు సూట్ ఫైల్ చేస్తే డ్యామేజ్ కోసం మనీ క్లెయిమ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎస్ రిమోట్ డ్యామేజ్. ఓకే, ఓన్లీ damages can be claimed only for the loss suffered due to direct reasons but not for indirect reasons. Any damages claimed for distant reasons are called as remote damages. Such damages are not awarded by the court of law. So definitely remote damagesని నువ్వు సూట్ ఫైల్ చేసిన కోర్ట్ అనేది పెద్దగా ఏమంటారు కన్సిడర్ చేయదు, ఎంటర్టైన్ చేయదు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వి పర్ఫార్మ్ అ కాంట్రాక్ట్. ఓకే, కాంట్రాక్ట్ ఎలా పర్ఫామ్ చేయాలి అండ్ ఇవన్నీ రూల్స్ టు పర్ఫార్మ్ ఎ కాంట్రాక్ట్. ఓకే, అండ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, బ్రీచ్ జరిగిందా, బ్రీచ్ జరగకుండా చూసుకోవడానికి ఇవన్నీ మనకున్న రైట్స్ అన్నమాట, అథారిటీస్ రైట్స్. ఓకే, దెన్ నెక్స్ట్ టాపిక్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఐటీ యాక్ట్ 2000 సిగ్నిఫికెన్స్ ఏంటి? సో ఇట్ ఈస్ ద టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్. కానీ ఇక్కడ ఎందుకు మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో జాయిన్ చేశారు అంటే, whatever happening online on internet using information technology, everything is a contract there. Business related things ఏవైనా కాంట్రాక్ట్సే, బిజినెస్ లాస్. సో ఆన్లైన్లో కాంట్రాక్ట్స్ ఎలా జరుగుతున్నాయి, మరి దానికి ఏమేమి ఉండాలి? సో అందుకు ఇది మీకు ఎండ్ ఆఫ్ ద యూనిట్ ఈ టాపిక్ జాయిన్ చేశారమ్మా, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఐటీ యాక్ట్ 2000. ఓకే, so let's see. Information technology is one of the important law relating to Indian cyber laws. Okay,
cyber laws, in IT Act, information technology, so internet, computers, technology, software applications, everything what not ఈ వరల్డ్లో ఎవ్రీథింగ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ఎలక్ట్రానిక్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఎస్ ఆర్ నో? ఇంట్లో కూర్చొని కరెంట్ బిల్, ఇంట్లో కూర్చొని మొబైల్ రీఛార్జ్ చేసుకోవటం, ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ హోమ్ ఇట్ సెల్ఫ్ యూజింగ్ అ సింపుల్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్. మొబైల్లోనే, నాట్ ఈవెన్ వీఆర్ యూజింగ్ అ కంప్యూటర్. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, హై అమౌంట్స్ జస్ట్ సింపుల్గా ఒక క్లిక్తో ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి మూవ్ అయిపోతున్నాయి మనీ. ఎస్ ఆర్ నో? వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. సో how many rules and responsibilities we should bound to? So in all such kind of transactions and situations మనకంటూ ఒక గవర్నింగ్ లా ఉండాలి. సైబర్ లా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. ఓకే, దిస్ యాక్ట్ ఈస్ హెల్ప్ఫుల్ టు ప్రమోట్ బిజినెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ ద్వారా బిజినెస్ని ఎలా ప్రమోట్ చేస్తాము, దానికి రిలేటెడ్ గవర్నింగ్ రూల్స్, రెగ్యులేషన్స్ ఈ ఐటీ యాక్ట్లో ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్సో అ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ అప్లై ఆన్ ఎనీ ఎలక్ట్రానిక్ బిజినెస్ ట్రాన్సాక్షన్. సో ఇంటర్నెట్ ద్వారా బిజినెస్ ఎలా చేయటమే కాకుండా ఆ బిజినెస్ రిలేటెడ్ ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ ఉంటాయి. డ్యూ టు ఇంక్రీజింగ్ క్రైమ్ ఇన్ సైబర్ స్పేస్, Government of India understood the problems of internet user, and for safeguarding the interest of internet users, this act was made. Okay, so but crime rate kuda business enta improve avutundo because of internet, digital marketing and all, kani crime rate kuda alage increase avutundi. So andukosame manaki act వచ్చింది. ఓకే, సో టు గవర్న్ ఇట్. హ్యాకింగ్ జరుగుతోంది, స్పైవేర్ వస్తుంది, దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అలాంటి అన్ని సిచ్యువేషన్స్లో మరి మనం ఎలా ట్యాకిల్ చేసుకోవాలి? ప్రతి బ్యాంక్స్ ఇంటర్నెట్ ద్వారా కూడా ఆపరేట్ చేస్తున్నాయి. వాళ్ళకి మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి, కంప్యూటర్ అప్లికేషన్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఈ బ్యాంకింగ్. ఓకే, మరి అవన్నీ చేయాలి అంటే మనకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. సో అవే ఇవి. ఓకే, సో ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం. ఐటీ యాక్ట్ టు గివ్ లీగల్ రికగ్నిషన్ టు ఎనీ ట్రాన్సాక్షన్ విచ్ ఇస్ డన్ బై ఎలక్ట్రానిక్ వే ఆర్ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్. ఓకే, సో లీగల్గా రికగ్నిషన్ రావాలి నీ ట్రాన్సాక్షన్కి అంటే నువ్వు ఈ యాక్ట్కి బౌండ్ అయ్యి ఉండాలి. ఐటీ యాక్ట్ 2000. The next, to give legal recognition to digital signature for accepting any agreement via computer. So via computer కూడా ఎన్నో అగ్రిమెంట్స్ ఇస్తాం. ఎస్ ఆర్ నో? ఎలాంటి అగ్రిమెంట్స్ మనం ఇస్తాం via కంప్యూటర్? you're logging into something, you're verifying your bank account. Okay, you're using a banking application. దానికి ఎవ్రీవేర్ వీ నీడ్ అ డిజిటల్ సిగ్నేచర్ ఫ్రమ్ ద బ్యాంక్. ఓకే, బ్యాంక్ మనకంటూ ఒక అథారిటీ ఇస్తుంది, మనకంటూ ఒక అకౌంట్, ఎలక్ట్రానిక్ అకౌంట్ ఉంటుంది. ఓకే, సో అవన్నీ జరగాలంటే డిజిటల్ సిగ్నేచర్ ఉండాలి. ఓకే, సో దానికి కూడా లీగల్ రికగ్నిషన్ ఇస్తుంది. దెన్ నెక్స్ట్, టు ప్రొవైడ్ ఫెసిలిటీ ఆఫ్ ఫిల్లింగ్ డాక్యుమెంట్ ఆన్లైన్ రిలేటింగ్ టు స్కూల్. సో ఆన్లైన్ డాక్యుమెంట్స్, సో ఇంతకుముందు అంతా మాన్యువల్ ప్రొసీజర్, బట్ నా ఇంట్లో కూర్చొని వీ కెన్ డూ ఎనీథింగ్. సో దానికి కూడా మనకి ఫెసిలిటేట్ చేస్తుంది. దెన్ అకార్డింగ్ టు ఐటీ యాక్ట్ 2000, ఎనీ కంపెనీ కెన్ స్టోర్ దేర్ డేటా ఇన్ ఎలక్ట్రానిక్ స్టోరేజ్. సో డేటా స్టోర్ చేసుకోవచ్చు సేఫ్గా, క్లౌడ్. ఓకే, దెన్ నెక్స్ట్, టు స్టాప్ కంప్యూటర్ క్రైమ్ అండ్ ప్రొటెక్ట్ ప్రైవసీ ఆఫ్ ద ఇంటర్నెట్ యూజర్స్. బట్ ఇదే బిగ్గెస్ట్ ఛాలెంజ్, privacy on internet. Don't know who is spying on us because everything is being stored again. క్లౌడ్ అనేది ఉంటుంది, ఆ క్లౌడ్లో మనం ప్రతిదీ మనం సెర్చ్ చేసే ఎవ్రీథింగ్, మన డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ స్టోర్ అయి ఉన్నాయి. సో ప్రైవసీ అనేది
మేజర్ కన్సర్న్ దీస్ డేస్. సో కంప్యూటర్ క్రైమ్ తగ్గించి ప్రైవసీ ఎలా ఇంప్రూవ్ చేయాలి అంటే మళ్ళీ అగైన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ ఐటీ యాక్ట్ 2000లో ఉన్నాయి. ఓకే, దెన్ నెక్స్ట్ to give legal recognition for keeping books of accounts by the bankers and other companies in the electronic form. సో అకౌంట్స్ ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ రూపంలో అంటే డాక్యుమెంట్స్లో మెయింటైన్ చేయడానికి కూడా మనకి లీగల్ రికగ్నిషన్ ఐటీ యాక్ట్ ఇస్తోంది. దెన్ నెక్స్ట్ టు మేక్ మోర్ పవర్ టు ఐపీఓ అండ్ RBI and Indian Evidence Act for restricting electronic crime. ఓకే, ఎలక్ట్రానిక్ క్రైమ్ రెస్ట్రిక్ట్ చేయడానికి ప్రతి ఒక్కరికి పవర్ ఇస్తోంది ఆర్బీఐకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ద్వారా. ఓకే, దెన్ నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ఐటీ యాక్ట్. మరి స్కోప్ ఏంటి, ఎన్ని ఏరియాస్కి అప్లికబుల్, అసలు ఏమేమి కవర్ చేస్తోంది ఐటీ యాక్ట్ బ్రీఫ్గా చూద్దాం. ఓకే, every electronic information first one, IT Act 2000 is not applicable on the attestation అంటే ఒక ప్రూఫ్ ఉండటం అన్నమాట. ప్రూఫ్ ఫర్ క్రియేటింగ్ ట్రస్ట్ వయా ఎలక్ట్రానిక్ వే. సో ఎలక్ట్రానిక్ వేలో నువ్వు ట్రస్ట్, ఫిజికల్ అటెస్టేషన్ ఈజ్ మస్ట్. సో ట్రస్ట్ బిల్డింగ్ అంటే నువ్వు ఎవరినో ఆన్లైన్లో నమ్మి ఒక కాంట్రాక్ట్లోకి రాలేవు, ఫిజికల్ ప్రూఫ్ అనేది దానికి డెఫినెట్గా ఉండాలి. ఓకే, ఆన్లైన్ అగ్రిమెంట్స్ నడవు. దెన్ నెక్స్ట్ ఐటీ యాక్ట్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఆన్ ద ప్రూఫ్ ఫర్ మేకింగ్ విల్ ఆఫ్ ఎనీబడి. సో నువ్వు రాసుకునే డీడ్స్, విల్స్, అదే అగ్రిమెంట్స్ ఉంటాయి కదా ప్రాపర్టీ రిలేటెడ్, అవేవి కూడా నువ్వు ఆన్లైన్లో చేయలేవు, ఫిజికల్గా చేసుకోవాల్సిందే. దెన్ నెక్స్ట్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ల్యాండ్ ఉంది, ల్యాండ్ సేల్ అనేది మనం ఇంటర్నెట్ ద్వారా చేయలేము. ఓకే, దెన్ ప్రూఫ్ ఫర్ గివింగ్ పవర్ ఆఫ్ అటార్నీ ఆఫ్ ప్రాపర్టీ ఈజ్ నాట్ పాసిబుల్ వయా ఎలక్ట్రానిక్ రికార్డ్. ఓకే, సో ఒక ల్యాండ్ లార్డ్ నువ్వు ఎలక్ట్రానిక్ రికార్డ్ ద్వారా కాలేవు, ఫిజికల్గా వెళ్ళి మనిషిని కలిసి ఆ ప్రాపర్టీ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిందే. సో ఈ రూల్స్కి మనం బౌండ్ అయ్యి ఉండాలి, చేయకూడదు అనే పనులు ఆన్లైన్లో చేయలేము. దెన్ ప్రొవిజన్స్ ఇంకేమున్నాయి అంటే సెక్షన్స్ ఏమున్నాయి, దేర్ ఆర్ 13 chapters in the law. సో 13 chapters ఉన్నాయి. ఓకే, సో లెట్ us see what are they. Chapter 2, any contract which is done by the subscriber if he signs the electronic agreement by digital signature then it will be valid. సో డిజిటల్ సిగ్నేచర్ గురించి మాట్లాడుతున్నారు. డిజిటల్ సిగ్నేచర్ నీకు కంపెనీ ఇచ్చిందా, దెన్ నువ్వేం అక్కడ అగ్రిమెంట్ చేసినా అది వ్యాలిడ్. డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏంటో నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఓకే, దెన్ నెక్స్ట్ దిస్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్స్ ద detail that all electronic records of government are acceptable unless any other law has any rules regarding written or printed record. సో వేరే యాక్ట్స్ ప్రకారంగా రిటర్న్, ప్రింటెడ్ రికార్డ్ తప్ప ఇంకెక్కడ ఉండొద్దు అని చెప్పకపోతే ప్రతి గవర్నమెంట్ రికార్డు ఎలక్ట్రానిక్ ఫామ్లో కూడా ఉండొచ్చు. చాప్టర్ 3. చాప్టర్ 4, దిస్ చాప్టర్ డీల్స్ విత్ రిసీప్ట్స్ or acknowledgement of any electronic record. Every electronic record has any proof that is called receipt and it should be in the hand who records electronic way. Receipts, online receipts, bills, online bills undachu. Okay, then next, this chapter powers to organization for securing the electronic records and secure digital signature. They can secure by applying any new verification system. సో డిజిటల్ సిగ్నేచర్ ఉందా, నువ్వు వెరిఫికేషన్ సిస్టమ్ అలా అయినా ఉండొచ్చు, లేదా ప్రతి దగ్గర న్యూ వెరిఫికేషన్ సిస్టమ్ నువ్వు ఓటీపీస్ వస్తుంటాయి కదా, సో అలా న్యూ వెరిఫికేషన్కి కూడా నువ్వు ఆప్ట్ చేయొచ్చు. మనం ఒకటి చేస్తుంటే మనకి ఓటీపీ వస్తుంది కదా, సో అలా. దెన్ నెక్స్ట్ this chapter states that Government of India will appoint controller for certifying authorities and he will control all the activities of certifying authorities. సో మనకంటూ ఐటీ యాక్ట్ రిలేటెడ్ సర్టిఫైయింగ్ అథారిటీస్ ఉంటాయి, డిజిటల్ సిగ్నేచర్స్ ఇవన్నీ చూసుకోవడానికి. సో గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తుంది వాళ్ళని.
Okay, Government of India will appoint the controller to take care of all that certifying authorities. Then next, adi chapter 6. Then chapter 7. This chapter in this chapter powers and duties of certifying authority is given. So ఇక్కడ సర్టిఫైయింగ్ అథారిటీస్ ఉంటారని చెప్పాను కదా, మనకి ఆన్లైన్ ప్రాసెస్ గవర్న్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి. సో వాళ్ళ పవర్స్ అండ్ డ్యూటీస్ ఈ చాప్టర్లో చెప్పారు. ద నెక్స్ట్ చాప్టర్, దిస్ చాప్టర్ టెల్స్ అబౌట్ ద డ్యూటీస్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ రిగార్డింగ్ ద డిజిటల్ సిగ్నేచర్. సో డిజిటల్ సిగ్నేచర్ ఇచ్చే వాళ్ళకి సర్టిఫైయింగ్ అథారిటీ, డిజిటల్ సిగ్నేచర్ తీసుకునే వాళ్ళు సబ్స్క్రైబర్స్ అంటే మనమే. ఒక ప్రాసెస్ మనం ఫినిష్ చేయాలనుకుంటున్నాం, మనకంటూ ఒక డిజిటల్ సిగ్నేచర్ మనం అప్రోచ్ అయిన కంపెనీ మనకి ఇవ్వాలి. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ డ్యూటీస్ ఏంటి యాజ్ అ సబ్స్క్రైబర్, అవి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు ఈ చాప్టర్లో. దెన్ ఇఫ్ ఎనీబడి ఆర్ గ్రూప్ ఆఫ్ బాడీ damages the computers, computer systems and computer networks by hacking, then they are responsible to pay penalty up to rupees 1 crore rupees penalty pay చేయాలంటే నువ్వు డ్యామేజ్ చేస్తే ఆ కంప్యూటర్స్కి కానీ సాఫ్ట్వేర్స్కి కానీ. For judgment this government can appoint education officer. సో దీనికి వాళ్ళ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. దెన్ నెక్స్ట్ ఇంకో చాప్టర్లో ఏం చెప్పారు, అండర్ దిస్ చాప్టర్ సైబర్ రెగ్యులేషన్ అపీలేట్ ట్రిబ్యునల్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. అపీలేట్ అంటే ఒక రిక్వెస్ట్ బై ఎ ట్రిబ్యునల్, సో టు రెగ్యులేట్ సంథింగ్. సో it will solve the cases relating to the orders of adjudicating officers. Adjudicating officers ante officers who will judge about the problems, who will arbitrate about the problems. So వాళ్ళని మనం హైర్ చేసుకుంటామని ఈ చాప్టర్లో మెన్షన్ చేస్తున్నారు. మనకు కూడా సైబర్ లాస్లో అడ్జుడికేటింగ్ ఆఫీసర్స్ ఉంటారు. ఓకే, దెన్ నెక్స్ట్ సెక్షన్లో ఏమి ఇచ్చారు, ఫర్ కంట్రోలింగ్ సైబర్ క్రైమ్ గవర్నమెంట్ కెన్ అపాయింట్ సైబర్ రెగ్యులేషన్ అడ్వైజరీ కమిటీ. సో ఈ కమిటీని కూడా ఫామ్ చేస్తారు. ఇఫ్ ఎనీ ఫాల్ట్ ఈజ్ డన్ బై ఎనీబడి, he will be responsible for paying rupees 2 lakh rupees penalty కట్టాలంట. And he can get punishment for 3 years 3 years imprisonment, జైల్లో వేస్తారు 3 ఏళ్ళు, అండ్ 2 లక్షల రూపాయలు కట్టాలి. ఎయిదర్ this or both. If you do any faulty thing against this cyber law, సైబర్ క్రైమ్ అటెండ్ చేసావా, ఇది పెనాలిటీ. దెన్ ఫైనల్ చాప్టర్లో పోలీస్ ఆఫీసర్స్ హ్యావ్ ఆల్సో పవర్ టు ఇన్వెస్టిగేట్ డేంజరస్ సైబర్ క్రైమ్స్ అండర్ ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ 1860, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 అండ్ ఆర్బీఐ యాక్ట్ 1934. ఓకే, ఐపీసీ పీనల్ కోడ్ ప్రకారం వీళ్ళకి అథారిటీ ఉంటుంది, వీళ్ళకి అథారిటీ ఉంటుంది. సో ఈ 3 రిలేటెడ్ ఆఫీసర్స్ కూడా సైబర్ క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐటీ యాక్ట్ 2000. అండ్ ఐటీ యాక్ట్లో ఏం చాప్టర్స్ ఉంటాయి, ఏమేమి కవర్ చేస్తారు, ఎలాంటి పెనాలిటీస్ ఉంటాయి అంతా చూసాం. ఓకే, ద నెక్స్ట్ స్లైడ్, డిజిటల్ సిగ్నేచర్. సో ఇంతసేపు ఇందాక డిజిటల్ సిగ్నేచర్ అన్నాను కదా. సో వాట్ ఈస్ దాట్ అంటే, ఫర్ సపోజ్ ఒక సెండర్, ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఏది ఇమాజిన్ చేసుకోవాలంటే ఒక బ్యాంక్ స్టేట్మెంట్. ఓకే, ఎవ్రీ మంత్లీ బ్యాంక్ స్టేట్మెంట్స్ బ్యాంక్ నుంచి మనకి వస్తాయి, మన మెయిల్కి, మన ఈమెయిల్ ఐడికి వస్తాయి. ఓకే, సో ఇది బ్యాంక్ సెండర్, ఇది మనం రిసీవర్. సో ఈ డిజిటల్ సిగ్నేచర్ అనే ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూస్తాం. సో ఇక్కడ హ్యాష్ ఆల్గరిథం అనేది యూజ్ చేస్తారు. హ్యాష్ ఆల్గరిథం అంటే హ్యాష్ వాల్యూ అంటే ఒక హ్యాష్ కోడ్ రాస్తారు, విచ్ గెట్స్ ఎన్క్రిప్టెడ్ విత్ అ ప్రైవేట్ కీ. ఎన్క్రిప్షన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం యాక్చువల్లీ ఒక లెటర్ ఉంది, ఆ లెటర్ని బైనరీ లాంగ్వేజ్కో కంప్యూటర్ లాంగ్వేజ్కో మార్చేస్తారు. సో దాట్ ఎవరైనా నీ సిస్టమ్ని హ్యాక్ చేసి కూడా అది డౌన్లోడ్ చేసినా కూడా ఈ ప్రైవేట్కి ఎన్క్రిప్టెడ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ పబ్లిక్ కీతో మీరు డిక్రిప్ట్ చేయండి
ఓకే, హ్యాష్ వాల్యూ మ్యాచ్ కాంది ఆ ఫైల్ అనేది వాళ్ళకి ఓపెన్ అవ్వదు. ఓకే, సో చాలా హైలీ సెక్యూర్డ్ అనమాట. డిజిటల్ సిగ్నేచర్ ఉందా, ఇట్ ఈస్ అ వెరీ సెక్యూర్డ్ ప్రాసెస్ అని మనం నమ్మచ్చు. ఓకే, సో ఎన్క్రిప్ట్ చేసి మనకు అర్థం కాని లాంగ్వేజ్లోకి ఒక ప్రైవేట్ కీతో ఒక సైన్డ్ మెసేజ్, సైన్డ్ బై బ్యాంక్. సో ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, సో ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి సైన్డ్ డాక్యుమెంట్, నీ బ్యాంక్ స్టేట్మెంట్ మెసేజ్ వచ్చింది. దెన్ పబ్లిక్ కీ అంటే నీ దగ్గర ఒక కీ ఉంటుంది, నీకంటూ ఒక హ్యాష్ వాల్యూ ఇస్తారు, అంటే నీ డేట్ ఆఫ్ బర్త్తో ఓపెన్ చేయమనో లేదా ఏదో నీకు వచ్చే ఆ మెయిల్లో ఆ డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ నీ ఒక్కడికే తెలుస్తాయి. సో ఆ డీటెయిల్స్తో నువ్వు ఈ డాక్యుమెంట్ని ఓపెన్ చేయగలుగుతావు, ఇంకెవరికి ఆ డీటెయిల్స్ తెలియవు. అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి, సిగ్నేచర్ ఈజ్ వ్యాలిడ్ ఇఫ్ 2 హ్యాష్ వాల్యూస్ మ్యాచ్. నీకు ఆ హ్యాష్ వాల్యూ బ్యాంక్ వాళ్ళే ఇస్తారు. ఇక్కడ వాళ్ళు టైప్ చేసిన హ్యాష్ వాల్యూయే నువ్వు ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ చూడండి బైనరీ లాంగ్వేజ్లో ఉంది, అసలు అర్థం కాదు చదివినా. సో దాన్ని నువ్వు నార్మల్ లాంగ్వేజ్లోకి మార్చుకొని ఆ మెసేజ్ని నువ్వు రీడ్ చేస్తున్నావు. ఓకే, సో డిజిటల్లీ సైన్డ్ అంటే ఇంత సెక్యూర్డ్గా ఉంటుంది ఏ ట్రాన్సాక్షన్ అయినా త్రూ ఎ బ్యాంక్. ఓకే ఓకే, సో దెన్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ అంట. మరి వాట్ ఆర్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్? సో డిజిటల్ సిగ్నేచర్స్ అనేది మనం మన క్యాష్ ట్రాన్సాక్షన్స్లో కూడా చెప్పచ్చు. ఓకే, క్యాష్ ట్రాన్సాక్షన్స్లో ఏంటి మనకి యు క్లెయిమ్ ఫర్ మనీ, నీ క్లెయిమ్ అంతా బైనరీలో వెళ్తుంది. దెన్ బ్యాంక్ రిసీవ్స్ సంథింగ్. దెన్ ఓటీపీస్ అనే సెక్యూర్డ్ థింగ్ ఉంటుంది మనకి, 1 టైం పాస్వర్డ్స్ ఉంటాయి. సో అది ఓన్లీ వెరిఫైడ్ మొబైల్స్కి వెళ్తాయి. సో no other person can read or can get access to your bank account. Only you can get access to your bank account. If it is digitally signed, then you will have high security. Okay, మరి ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ అంటే ఏంటంట? ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ అంటే at a basic level, any mark on an electronic document can be used to capture the signer's intent to approve or accept the content of that document. సో మనం అప్రూవ్ చేస్తున్నాం, యాక్సెప్ట్ చేస్తున్నాం ఒక డాక్యుమెంట్ని. ఇన్ సచ్ కేస్ వి విల్ ఎలక్ట్రానికల్లీ సైన్ ఇట్. మనం అంతే కదా, ఇప్పుడు ఎగ్జామ్స్కి అప్లై చేస్తాం, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి. సో మన ఫోటోగ్రాఫ్తో పాటు మన సిగ్నేచర్ కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేస్తాం. అంటే మన కాన్సెంట్ వాళ్ళకి ఇస్తున్నాం, మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, అప్రూవ్ చేస్తున్నామని వాళ్ళకి చెప్తున్నాం, మేము వచ్చి ఎగ్జామ్ రాస్తామనేసి. ఓకే, సో ఆ అప్రూవల్ ఇవ్వటం అనమాట. ఇక్కడ చూడండి, క్లిక్ టు సైన్ అంటే ఇలా ఉంటాయి. అంటే మనకి పీడిఎఫ్లోనో వేరే వర్డ్లోనో మనమే సైన్ చేసి దానికి అథారిటీ తీసుకోవచ్చు. ఓకే, లేదా బేసిక్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ అంటే నువ్వు పేపర్ పైన సైన్ చేసి దాన్ని స్కాన్ చేసి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది చూడండి, ఈ సీల్ ఉందా, ఇట్స్ అన్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఫ్రమ్ కంపెనీ. మరి ఏంటి వీటి వల్ల యూజ్ ఏంటి మనకి? ఫీచర్స్, కాస్ట్ సేవింగ్. ఆబ్వియస్లీ మనం అక్కడ వెళ్ళి ట్రావెల్ చేయడం, ఆ బ్యాంక్కి అప్రోచ్ అవ్వటం, అక్కడ వెళ్ళి మనం సైన్ చేయటం, అదంతా టైం టేకింగ్ ప్రాసెస్. సో కాస్ట్ సేవింగ్ మనకి. జస్ట్ ఒక ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ అంటే చిన్న మెమరీ స్పేసెస్లో ఉంటుంది. సో దాన్ని స్టోర్ చేసుకోవడం ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ సేఫ్ స్టోరేజ్ స్పేస్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్. మాన్యువల్గా స్టోర్ చేయాలంటే పెద్ద డాక్యుమెంట్స్ మనం స్టోర్ చేయాలి. బట్ హియర్ వీ కెన్ స్టోర్ ఇన్ అ స్మాల్ మెమరీ యాజ్ అ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్. ఓకే, దెన్ ఇంక్రీజెస్ స్పీడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. డెఫినెట్లీ ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఎస్ నో, ఇంతకుముందు ఒక ఎగ్జామ్కి అప్లై చేయాలంటే మనం చలాన్ తీసి వెళ్ళి ఆ పలానా లొకేషన్లో వాళ్ళ ఆఫీస్లో ఫీజు కట్టి, ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాసెస్. బట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. జస్ట్ సర్టిఫికెట్స్ అన్నీ అప్లోడ్ చేయి, నీ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయి, సంతకం అప్లోడ్ చేయి, ఫీజు పే చేయి ఆన్లైన్లో.
So at a very high speed we are exchanging the information. Then reduce the paperwork. Obviously paperwork తగ్గుతుంది, and no downloads, no plugins, no hassle. ఓకే, సో డౌన్లోడ్స్ ప్లగిన్స్ హ్యాజిల్ అనే ప్రాబ్లం మనకి ఉండదు, క్లమ్జీగా ఉండదు ప్రాసెస్. ఓకే, డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్ ఉంటుంది రిలేషన్. దెన్ సెక్యూర్ లీగల్లీ బైండింగ్ ఈ సిగ్నేచర్స్. ఇట్ ఈస్ వెరీ సెక్యూర్డ్, ఇందాక నేను చెప్పినట్టు, బికాస్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్స్ అండ్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్, అండ్ లీగల్లీ బైండ్ అయి కూడా ఉంది. మనకంటూ లాస్, యాక్ట్స్ కూడా ఉన్నాయి, ఐటీ యాక్ట్ అండ్ సైబర్ లా, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్. ఓకే, యూ కెన్ ట్రస్ట్ the process that is happening online. Okay, then next, yeah, so e-governance. What is e-governance? మనకి ఎలక్ట్రానిక్ ప్రొసీజర్స్ ఇంతసేపు మాట్లాడుకున్నాం, ఆన్లైన్లో జరిగే ప్రాసెస్లన్నీ. మరి ఈ గవర్నెన్స్ కూడా ఉండాలి కదా, రూల్స్ రెగ్యులేషన్స్, ఒక బాడీ అనేది ఉండాలి గవర్న్ చేయడానికి. ఇది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పడానికి, ఒక ప్రాసెస్ ముందుకి జరిగేలాగా చూడడానికి, ఎథికల్లీ. ఓకే, విత్ సమ్ వాల్యూస్, విత్ సమ్ రూల్స్, రెగ్యులేషన్స్, పాలసీస్, ప్రొసీజర్స్. సో దాన్నే ఈ గవర్నెన్స్ అంటారు. ఓకే, refers to the process of filling and submission of any form or application or any other document with the government department in the electronic format. Okay, government డిపార్ట్మెంట్లో ఎలక్ట్రానిక్ ఫార్మాట్ ద్వారా ఏదైనా పని మనకు జరుగుతుందా, ఇట్ ఈస్ ఈ గవర్నెన్స్. ఎలక్ట్రానిక్ ఫెసిలిటీస్, ఇంటర్నెట్, కంప్యూటర్, సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకొని మనకి సర్వీస్ ఇస్తుందా గవర్నమెంట్, మనం గవర్నమెంట్ అప్రోచ్ అవుతున్నామా, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. ఓకే, the main benefit of electronic governance is that it is less costly, obviously, quick, effective and efficient in nature. Okay, so my rules ఏమున్నాయంట, all the rules relating to e-governance are enclosed in the Information Technology Act. IT Act లోనే ప్రతి రూల్ రెగ్యులేషన్ ఉంది. The Act provides legal recognition of digital signatures. Obviously, ఇంతసేపు అదే చెప్పాను. Then examples of digital documents include e-filing of income tax returns, e-filing of patents or copyright applications and so on. So, e-filing మనకంటూ ఒక క్లౌడ్ మెమరీ ఇస్తారు, అందులో మన డాక్యుమెంట్స్ అన్నీ ఫైల్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఓకే, అకార్డింగ్ టు సెక్షన్ 4 of the IT Act, a document is considered as an e-document when the document is present in the electronic format as an electronic record and when the document is used for future reference. సో ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం మనం ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో, అంటే ఒక PDF లానో ఒక వర్డ్ డాక్యుమెంట్ లానో స్టోర్ చేసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్. ఓకే, this act deals with legal recognition of digital signatures, obviously. Thus, any document bearing the signature of a person would be considered as valid with a digital signature. So, adi valida, digital signature, then it is valid. Okay, it includes handwritten sign or any other valid mark or stamp on the e-document. Indaka nenu cheppinattuga, in the present day electronic world, e-governance has become an integral part of day-to-day life. Okay, obviously, if you observe everything every process became online, and because of this COVID situations inka pratidi online అయిపోయింది now, even education, what I am doing right now. Okay, then next, briefly about various dimensions of electronic governance. మరి different dimensions ఏమున్నాయి electronic governance. Government to citizen. So government మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ లైక్ ఈ సిటిజన్, మన రిలేటెడ్ ఈ సేవ లాంటివి. దెన్ ఈ ట్రాన్స్పోర్ట్, సో RTA రిలేటెడ్ ఎటువంటి డాక్యుమెంట్స్ అయినా మనం ఫైల్ చేసుకోవడం, ఆ ప్రొసీజర్, రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఆన్లైన్లో. ఈ ఎడ్యుకేషన్, వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నవ్. ఈ మెడిసిన్, ఓకే, హాస్పిటల్స్ అందరూ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ లింక్ అయ్యి టు ప్రొవైడ్ ఎ కొలాబరేటివ్ ఇంప్రూవ్డ్ మెడికల్ సర్వీస్. ఓకే, దెన్ ఈ రిజిస్ట్రేషన్స్, ఈ సేవ లాంటివి. ఓకే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్. దెన్ నెక్స్ట్, కన్స్యూమర్ టు గవర్నమెంట్. నెక్స్ట్ టైప్ అంటే కన్స్యూమర్ టు గవర్నమెంట్ అంటే
ట్యాక్స్ పేమెంట్స్ కానీ, సెన్సస్ కానీ, ఓకే, ఎలక్షన్స్ టైంలో ఓటింగ్ కానీ, కన్జ్యూమర్ టు గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్ టు బిజినెస్ అంటే గవర్నమెంట్ మనకిచ్చే బిజినెస్లకి ఇచ్చే ఈ ట్యాక్సేషన్ బెనిఫిట్ కానీ, పబ్లిక్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, ఓకే, స్టాండర్డ్స్, ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. G2B సర్వీసెస్, గవర్నమెంట్ టు బిజినెస్ సర్వీసెస్ ఏమేమి ఇస్తుందో అంటే బిజినెసెస్కి ఎలా హెల్ప్ చేస్తుంది, ఫీజులు, ట్యాక్స్లు, లైసెన్స్లు అన్నీ ఆన్లైన్ తెచ్చుకునేలాగా పెద్ద పని లేకుండా. సో గవర్నమెంట్ టు బిజినెస్. గవర్నమెంట్ టు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, G2N, నాన్ గవర్నమెంట్ చేసే సొసైటీ రిలేటెడ్ వర్క్ కానీ, లేదా చారిటీ రిలేటెడ్ వర్క్ కానీ, సో సిటిజన్ రిలేటెడ్ వర్క్ కానీ, సో దానికి కూడా వీళ్ళకి కూడా ఒక సెపరేట్ పోర్టల్ ఉంటుంది NGO వాళ్ళకి, గవర్నమెంట్ టు NGO. దెన్ నెక్స్ట్ గవర్నమెంట్ టు గవర్నమెంట్, బిట్వీన్ గవర్నమెంట్స్, ఈ సెక్రటేరియట్, ఈ పోలీస్, ఈ కోర్ట్స్. సో పోలీస్ ఫ్రమ్ ఆల్ ద స్టేట్స్ ఆర్ లింక్డ్, ఓకే, కోర్ట్స్ ఫ్రమ్ ఆల్ ద లొకేషన్స్ ఆర్ లింక్డ్. సో డాక్యుమెంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎవిడెన్సెస్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఓకే. సో అలా. దెన్ నెక్స్ట్, సో ఇవన్నీ డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్. మరి పెనాలిటీస్ లేదా జడ్జిమెంట్స్ ఎలా ఇస్తారు? అడ్జుడికేషన్, పెనాలిటీ అండ్ కాంపెన్సేషన్ ఫర్ డ్యామేజ్ టు కంప్యూటర్ సిస్టమ్. సో కంప్యూటర్కి కానీ, కంప్యూటర్ సిస్టమ్కి కానీ, సాఫ్ట్వేర్కి కానీ ఫైల్ చేసే పెనాలిటీస్, డ్యామేజెస్ ఎంత కట్టాలి ఏంటి. సి, యాక్సెస్ ఆర్ సెక్యూర్ యాక్సెస్ టు సచ్ కంప్యూటర్ సిస్టమ్ ఆర్ కంప్యూటర్ రిసోర్స్, డౌన్లోడ్ కాపీస్, ఎక్స్ట్రాక్ట్ ఎనీ డేటా. ఇదంతా మీకు చదివితే అర్థమవుతుంది. సో కంప్యూటర్ రిలేటెడ్ ఎటువంటి డ్యామేజ్ చేసినా కాంపెన్సేషన్ అనేది పే చేయాల్సిందే. ఆ కాంపెన్సేషన్స్ కూడా డీప్గా మీరు యాక్చువల్ కాంట్రాక్ట్ యాక్ట్ ఓపెన్ చేస్తే మీకు అందులో ఉంటుంది. దెన్ పెనాలిటీ ఫర్ ఫెయిల్యూర్ టు ఫర్నిష్ ద ఇన్ఫర్మేషన్ రిటర్న్ ఎక్సెట్రా. సో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఒక బ్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తోంది, లేదా ఒక కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తోంది. ఇఫ్ యూ డోంట్ సబ్మిట్ ఇట్, దెన్ వాట్ కైండ్ ఆఫ్ పెనాలిటీ యూ ఆర్ గోయింగ్ టు పే? అడిగిన ఫార్మాట్లో, మళ్ళీ మీ ఇష్టం వచ్చిన ఫార్మాట్లో కాదు. సో ఇన్ సచ్ కేసెస్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్, రికార్డ్స్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. ఆడిటింగ్ జరుగుతోంది, ఆడిటింగ్ జరిగినప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి, ఆ లింక్స్ అన్నీ ఫార్వర్డ్ చేయాలి, ఓకే. సో అలా. దెన్ రెసిడ్యూరీ పెనాలిటీ అంటే whoever contravenes any rules and regulations made under this act, for the contravention of which no penalty has been separately provided, shall be liable to pay a compensation exceeding 25,000 rupees. ఈ 2 laws, సైబర్ లాస్, ఐటీ యాక్ట్ రిలేటెడ్ ఏది అయినా నువ్వు ఆపోజిట్గా చేసావా, అందులో ఉన్న ప్రొవిజన్కి 25,000 రూపీస్ మినిమం పే చేయాలి, ఓకే. దెన్ నెక్స్ట్, పవర్ టు అడ్జుడికేట్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆర్బీఐ వాళ్ళకి, ఇండియన్ పీనల్ కోడ్ త్రూ వర్క్ చేసే వాళ్ళకి, సో వాళ్ళకంటూ రైట్స్ అథారిటీస్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా, సో ఈ 3 యాక్ట్స్ ప్రకారంగా వర్క్ చేసే ఆఫీసర్స్కి కూడా పవర్ ఉంటుంది టు జడ్జ్, టు ఆర్బిట్రేట్, టు అడ్జుడికేట్, ఓకే. వాళ్ళ రిలేటెడ్ రైట్స్ అన్నీ ఈ యాక్ట్లో సెక్షన్ 46లో మెన్షన్ చేశారు. దెన్ నెక్స్ట్, సేమ్ వే, దెన్ ఫ్యాక్టర్స్ టు బి టేకెన్ ఇన్ టు అకౌంట్ బై అడ్జుడికేటింగ్ ఆఫీసర్. సో అడ్జుడికేటింగ్ ఆఫీసర్ మరి ఎలా బిహేవ్ చేయాలి, ఏమేమి వాటికి రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఓకే. సో అన్ఫేర్ అడ్వాంటేజెస్ ఏం తీసుకోకుండా ఎథికల్గా ఉంటూ పలానా ప్రాబ్లమ్ని డీల్ చేయాలి. సో వాళ్ళ రిలేటెడ్ ప్రతి రిగార్డ్లో ఉన్న ప్రతి ఫ్యాక్టర్ ఈ సెక్షన్లో మెన్షన్ చేశారు, ఓకే. సో దీంతో మీ ఫస్ట్ యూనిట్ అయిపోయిందమ్మా. సో ఏం డౌట్స్ ఉన్నాయి, అప్రోచ్ మీ. థ్యాంక్ యూ.